హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 42. అయాన్ దియ పెదవులను అందుకోబోతుంటే అయాన్ అని అరుస్తూ బిందు గది తలుపులు పగలేలా కొట్టేస్తుంది. అయాన్ దియ ఉలిక్కిపడ్డారు. అయాన్ కోపంగా వెళ్ళి తలుపు తీసి, హే, తలుపులు పగలగొడతావా అని అరిచాడు. నాకు నచ్చలేదు అయాన్, నువ్వు దీన్ని వైఫ్గా యాక్సెప్ట్ చేయడం నాకు నచ్చలేదు అని కోపంగా అరిచింది బిందు. మమ్మీ చెప్పిందా అని అయాన్ అడుగుతుంటే, అవునరా, నేనే చెప్పాను. బిందుని నా చిన్న కోడలుగా ఫిక్స్ అయ్యాక ఆ మిడిల్ క్లాస్ దాన్ని కోడలుగా అనుకోలేక చెప్పాను అంటూ వచ్చింది ప్రమోదిని. దియను నీ లైఫ్లో ఉండనివ్వను అయాన్, ఏం చేసైనా సరే మిమ్మల్ని విడదీసి తీరుతాను అని పంతంగా చెప్పి వెళ్ళిపోయింది బిందు. దియని ఉరిమి చూస్తూ ప్రమోదిని కూడా బిందు వెంట వెళ్ళిపోయింది. బిందు అన్నంత పని చేస్తుందంటావా అనిల్ అని భయంగా అడిగింది సుష్మిత. అదెప్పటికీ జరగదు, అయాన్ జరగనివ్వడు, డోంట్ వరీ అని అన్నాడు అనిల్. దియ బాధగా లోపలికొచ్చి దిగులుగా బెడ్ మీద కూర్చుంది. అయాన్ తలుపు వేసొచ్చి దియ చుబుకం పట్టుకొని పైకెత్తి, బిందుకి భయపడుతున్నావా అని అడిగాడు. అంటూ తలూపింది దియ. అయాన్ నవ్వుతూ, పిచ్చిపిల్ల అంటూ దియని దగ్గరికి తీసుకుని, మనల్ని విడదీయడం ఎవరి తరం కాదు అని అన్నాడు. దియ అయాన్ భుజం మీద తలపెట్టి, నాకెందుకో భయంగా ఉందయాన్ అని పేలగా అంది. సరే, దీని గురించి వదిలేయ్, వెళ్ళి రెడీ అవు, బయటికి వెళ్దాం అని అన్నాడు అయాన్. సరే అంటూ దియ డ్రెస్సింగ్ రూమ్లో వెళ్ళి రెడీ అయి రాగానే అయాన్ కూడా డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. డాడీ ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేయాలి అనుకుంటూ కిషోర్కి ఫోన్ చేసింది దియా. అతను ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి దియ నిర్మలకి ఫోన్ చేసింది. ఆమె కూడా లిఫ్ట్ చేయలేదు కిషోర్ మాట మేరకు. దియ తన బాబాయ్కి ఫోన్ చేసింది, తన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కనుక్కుందామని. పొద్దున 5 గంటలకే వాళ్ళు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారని చెప్పాడు తన బాబాయ్. ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి రావాలి. అయాన్కి చెప్తే ఒప్పుకుంటాడో లేదో, రేపు అయాన్ని రిక్వెస్ట్ చేస్తాను. అవును, నేను అయాన్ దగ్గరికి వచ్చినట్లు అసలు దీప్కి చెప్పనే లేదు కదా అనుకుంటూ దియ దీపక్కి ఫోన్ చేసింది. దీపక్ ఫోన్ లిఫ్ట్ చేసి, కంగ్రాచులేషన్స్ మై బేబీ అని గట్టిగా అరిచేశాడు. నీకెలా తెలుసు దీప్? ఆశ్చర్యపోయింది దియా. నిన్న మీ డాడీ నాకు ఫోన్ చేసి నీ మీద ఫ్రస్ట్రేట్ అయ్యాలే, ముందు చెప్పు, ఎలా ఉంది అత్తారింట్లో మొదటి రోజు అని అడిగాడు దీపక్. దియ తన భయంకరమైన వంటను అయాన్ ఎంత కష్టంగా తిన్నాడో చెప్పింది. దీపక్ గట్టిగా నవ్వుతుండగా, బిందు మమ్మల్ని విడదీస్తానని శపథం చేసినట్లు చెప్పింది దీప్ అని దియ చెప్పగానే నవ్వుతున్న దీపక్ ముఖం సీరియస్గా మారింది. నాకు చాలా భయంగా ఉంది అంటున్న దియ తన వెనకాల చేతులు కట్టుకుని నిలబడిన అయాన్ని చూసి కంగు తిని, నేను తర్వాత మాట్లాడతాను దీప్, బాయ్ అని కాల్ కట్ చేసి, అయాన్ యాక్చువల్లీ అని దియ తడబడుతుంటే, ఎందుకు భయపడుతున్నావు అంటూ అద్దం ముందుకు వెళ్ళాడు అయాన్. దీప్ నీ ఎనిమీ కదా, దానికంటే ముందు నీ ఫ్రెండ్ కదా అంటూ క్రాప్ సెట్ చేసుకొని దియ ముందుకు వెళ్ళి ఆమె బుగ్గలు పట్టుకొని, నా శత్రుత్వం కోసం నీ ఫ్రెండ్షిప్ని వదులుకోమని మూర్ఖుణ్ణి కాదు నేను. నీ దీప్తో మాట్లాడడానికి నువ్వు నాకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అయాన్. దియా అయాన్ గుండెల మీద వాలి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని హత్తుకుంది. పద వెళ్దాం అంటూ అయాన్ దియ చేపట్టుకుని బయటికి నడిచాడు. కారులో ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పయనం సాగిస్తున్నారు. అయాన్తో కబుర్లో పడిన దియా చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయింది. ఒక చోట అయాన్ కార్ ఆపి, దిగు అంటూ కార్ దిగాడు. దియ కార్ దిగి తన ఇంటిని చూసి అయాన్ వైపు ఆశ్చర్యంగా చూసింది. అయాన్ నవ్వుతూ దియ చేపట్టుకుని తీసుకెళ్లాడు. ఇంట్లోకి వస్తున్న వాళ్ళని చూసి, అక్కడే ఆగండి అని అరిచాడు కిషోర్. అయాన్ దియ చేయిని వదిలేసి కిషోర్ ముందుకొచ్చి, మామయ్య అని మధురంగా పిలిచాడు.
ఆ పిలుపుకి కిషోర్ అయాన్ని ఆశ్చర్యంగా చూశాడు. నా మీద మీకున్న కోపం న్యాయమైనది. దియ నా పెళ్లి ఆపేసిందన్న కోపంలో చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా పరిస్థితి ఏదైనా నేను అలా చేసుండకూడదు. నా తప్పు నేను సమర్థించుకోవాలని రాలేదు. నేను చేసిన తప్పుకి క్షమాపణలు అడగడానికి వచ్చాను. నన్ను క్షమించండి మామయ్య అంటూ అయాన్ కిషోర్ కాళ్ళను టచ్ చేశాడు. ఎప్పుడు ఎవరికి తల వంచని అయాన్ మొదటిసారి ఆమె తండ్రి ముందు తల వంచడమే కాకుండా తన తండ్రి కాళ్ళు మొక్కాడు. అది చూసిన దియా అయాన్ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. కాళ్ళ మీద పడిన అయాన్ని పైకి లేపి గట్టిగా హత్తుకున్నాడు కిషోర్. దియా ఆనందానికి అవధులు లేవు. అయాన్ సంతోషపడుతూ థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పాడు. కిషోర్ అభిమానంగా అయాన్ని చూస్తూ, అల్లుడు, ఈరోజు చూడు మేము నీకు చేసే మర్యాదల్ని అంటూ, నిర్మల వెంటనే వంట ఏర్పాట్లు చేయి, నేను వెళ్ళి నాన్ వెజ్ తీసుకొస్తాను అని చెప్పి, అల్లుడు నువ్వు నాన్ వెజ్ తింటావు కదా అని అడిగాడు. తింటాను మామయ్య అని నవ్వుతూ చెప్పాడు అయాన్. నీది ఏ బ్రాండ్ అని అనబోయి దియా వైపు చూస్తూ, దియా వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయమ్మా అని చెప్పి దియను పంపించి, నీదే బ్రాండ్ అల్లుడు అని అడిగాడు కిషోర్. నేను డ్రింక్ చేయను మామయ్య అని చెప్పాడు అయాన్. మొహమాట పడకల్లుడు, దియకు నేను నచ్చ చెప్తానులే అని అన్నాడు కిషోర్. అయ్యో మామయ్య, నేను నిజంగానే తాగను. నాకు స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు లేవు అని చెప్పాడు. కిషోర్ అయాన్ని అప్పురంగా చూసి అయాన్ భుజాన్ని ఆప్యాయంగా తట్టి వెళ్ళిపోయాడు. నిర్మల వంట చేస్తుంటే ఎప్పుడు వంట రూమ్ వైపు కూడా వెళ్ళని దియా ఈసారి నిర్మల వంటను జాగ్రత్తగా పరిశీలించి బుక్లో కూడా నోట్ చేసుకుంది. అయాన్ నిర్మల వంట రుచిని మెచ్చుకుంటూ తృప్తిగా తిన్నాడు. సాయంత్రం వరకు అక్కడే ఉందామనుకున్నారు. కానీ అయాన్కి ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో దియని ఇంటి దగ్గర దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం గార్డెన్లో కూర్చొని ప్రసూనాంబతో మాట్లాడుతున్న దియా కార్ దిగిన అయాన్ని చూసి నవ్వుతూ అతని ముందుకొచ్చి నిల్చుంది. అయాన్ ప్రేమగా దియ బుగ్గ మీద చేయి వేసి, బోర్ కొట్టిందా అని అడిగాడు. లేదు, నేను అమ్మమ్మ షాపింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాం అంటూ అయాన్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంది దియా. ఈరోజు ఆఫీస్ లేదన్నావు కదా, అయాన్తో పాటు నడుస్తూ అడిగింది దియా. సడన్ గా క్లయింట్స్ వచ్చారు అని చెప్పాడు అయాన్. ఇద్దరు రూమ్లోకి వచ్చారు. దియా అయాన్కి టవల్ ఇచ్చి, నేను టీ స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పి కదులుతుంటే అయాన్ దియని దగ్గరికి లాక్కొని, డిన్నర్కి బయటికి వెళ్దాం, రెడీ అయి నేను చెప్పిన చోటుకి వచ్చేయి అని చెప్పాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దియా. పనుంది, నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను అని చెప్పాడు అయాన్. సరే, స్నాక్స్ తినేసి వెళ్ళు, నేను తీసుకొస్తాను. వద్దు, నేనే కిందికొచ్చి తింటాను అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు అయాన్. దియా అయాన్ కోసం కొన్న బ్లాక్ షర్ట్ని బెడ్ మీద పెట్టి వెళ్ళింది. స్నానం చేసి వచ్చిన అయాన్ దియ పెట్టిన బ్లాక్ షర్ట్ని ప్రేమగా చేతిలోకి తీసుకొని పెదాల దగ్గరికి తెచ్చుకొని ముద్దు పెట్టాడు. మెట్లు దిగుతూ బ్లాక్ డ్రెస్లో వస్తున్న అయాన్ని చూసి దియ ముగ్ధురాలై మైమర్చిపై చూస్తుండిపోయింది. అయాన్ దియ ముందుకొచ్చి, ఎలా ఉన్నాను అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు. దియకు అయాన్ బుగ్గ మీద ముద్దు పెట్టాలనిపించి ముందుకు వంగి, ఎవరిదో మాట వినిపించి తను హాల్లో ఉన్న సంగతి గుర్తుకొచ్చి టక్కున వెనక్కి జరిగి తల కిందికి దించుకొని సిగ్గుపడింది. అయాన్ నవ్వుతూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని దియ పెట్టిన స్నాక్స్ తిని టీ తాగి, షార్ప్గా 8కి వచ్చాయి, లొకేషన్ నేను నీకు మెసేజ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి దియ రూమ్లోకి వచ్చి వార్డ్రోబ్ తెరిచి ఏం వేసుకోవాలి అని చూస్తుండగా తన డ్రెస్ల పక్కన ఒక కవర్ కనిపించింది. దియ ఓపెన్ చేసి చూసింది.
అందులో వైట్ సారీ ఉంది. అయాన్ నా కోసం చీర కొన్నాడా అని దియ సంబరపడిపోతూ చీరను ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకుంది. దియా ఆ వైట్ చీర కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుని అందంగా రెడీ అయి అయాన్ చెప్పిన లొకేషన్కి చేరుకొని అయాన్కి ఫోన్ చేస్తుండగా వెనుక నుండి ఎవరో ఆమె కళ్ళు మూశారు. అయాన్ అంటూ దియ చేతులు తడుముతుంటే అది అమ్మాయి చేయాల అనిపించింది. ఎవరు అని అడిగింది. సమాధానం ఇవ్వకుండా దియను కార్ దగ్గరికి తీసుకెళ్లి కళ్ళు తెరిచిందామె. దియ ఆమెను చూసి బిందు నువ్వా అని ఆశ్చర్యంగా అడిగింది. బిందు దియని కారులోకి తోసి దియ కిందికి దిగబోతుంటే డోర్ లాక్ చేసి కార్ స్టార్ట్ చేసింది. ఎక్కడికి బిందు? అయాన్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు అని దియ అంటుంటే బిందు ఆవేశంగా చూస్తూ అయాన్ని నా నుండి దూరం చేసి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా చేసుకోబోతున్నావు. నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు అని గట్టిగా అరిచింది. ఫస్ట్ నైట్ ఏంటి? మేము డిన్నర్కి వచ్చాం. ఓసే పిచ్చి మొద్దు, అయాన్ నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడే. ఆఫీస్లో రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడుతుంటే నేను విన్నాను. అందుకే నేను కిడ్నాప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కళ్ళు పెద్దవి చేసి కోపంగా చెప్పింది బిందు. కిడ్నాపా? బిందు ఏమంటున్నావు? ప్లీజ్ నన్ను వదిలే అని దియ బెదిరిపోయి అంటుంటే నోరు తెరిచావో చంపేస్తాను అంటూ బిందు కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.